ఇల్లు పని మట్టిగా చేయించి లైన్ చేయించాం. ఇల్లు పని అయినా రోడ్డు మీద వేయడం మట్టిగా ఎన్ని ఇల్లు మొత్తం అవతల 550. ఈ కాలనీ పేరేం పేరు? రోడ్లు, కాలువలు, కొలైలు, శ్మశాన వేడిక ఇవి పెట్టారు సార్. ఇది కంటే ఏ నాయకులు పట్టించుకోవడం లేదు. మంచినీళ్ళు రావాలన్నా తాటలు చూసి వెళ్ళిపోతున్నారు. నాయకులు చూసి వెళ్ళిపోతున్నారు. వాటర్ రావాలన్నా తాటలు తీసిపోతున్నాయి. మనిషి బాగలేకపోయినా కాలువలు, కొలైలు, శ్మశాన వేడిక ఇవన్నీ మనం పెట్టాం. మనం మనిషికి బాగలేకపోయినా మాది నా పేరు గబ్బర్ సింగ్. నేను నేటికి టీచర్ కాలనీకి వచ్చి నేటికి 14 సంవత్సరాలు అవుతుంది. మాకు కనీసం మౌలిక సదుపాయాలు ఏవీ లేవు. స్టార్టింగ్ ఫస్ట్ వాటర్ నుంచి మాకు ఇక్కడ వాటర్ వచ్చేసరికి ఇక్కడ దగ్గర 5-6 బోర్లు ఉండేవి. తొలి 5 బోర్లులోనే 3 బోర్లు రిపేర్ అయిపోయి 4 బోర్లు కూడా సరిగ్గా వాటర్ అందట్లేదు. కరెక్ట్గా ఏ బోర్ కూడదమన్నా ఏ బోర్ కడికి వెళ్ళి కూడదమన్నా నిండా కరెక్ట్ 10 బిందులు కానీ ఏ వాటర్ రావట్లేదు. అలాగని చెప్పేసి ట్యాంకులు కూడా ఇస్తాను. ఆ ట్యాంక్ కూడా 10 రోజులకు ఒకసారి వస్తుంది ట్యాంక్. ఇప్పుడు వాటర్ గురించి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. నెక్స్ట్ రోడ్లు కాలువలు కూడా లేవు. నెక్స్ట్ శ్మశాన వాటర్కి వచ్చేసరికి ఎవరైనా చనిపోతే దాదాపు 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి దాన్ని పచ్చే అవకాశం కూడా వస్తుంది. మాకు ఇవన్నీ మౌలిక సదుపాయాలు కనీసం కలిగించాలని ఇంతవరకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. అలాగే స్ట్రీట్ లైట్లు పగలైతే తాగడ నీళ్ళు ఉండట్లేదు, రాత్రి అయితే స్ట్రీట్ లైట్ ఉండట్లేదు. 24 లైట్లు కాలిపోయి చెప్పేసి ఇప్పుడు నేటికి 15 రోజులు అవుతుందని చెప్పేసి ఈ చీకట్లు ఇలాగే ఉంటాను. కానీ మన మున్సిపల్ నుంచి ఎవరు వచ్చేసి ఇంతవరకు స్పందించలేదు లైట్ల గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటి పన్ను అనేసరికి సంవత్సరానికి 6 మాసాలకు ఒకసారి వస్తారు. మా చేత 1000-2000 కట్టించుకుంటారు. ఏవి అడిగినా చేస్తామంటారు. ఇగో నెక్స్ట్ ఏదో ఒకటి బోర్లు రిపేర్ అని చెప్పాము మున్సిపల్ ఏఈ గారికి. వాళ్ళు చెప్పిన వెంటనే వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతారు. ఏం సార్ రావట్లేదు అంటే మెటీరియల్ వచ్చి వేస్తామంటారు. మళ్ళీ మేము లెటర్ పెడితే మెటీరియల్ ఇంక రాలేదు, వచ్చిన తర్వాత వేస్తామని అదే మాట చెప్పుకుని వస్తున్నారు ఇంతవరకు. కానీ అంతవరకు మాకు ఏది న్యాయం జరగట్లేదు. మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటాము. ఎన్ని ఇల్లు మొత్తం అవతల 550. ఈ కాలనీ పేరేం పేరు? రోడ్లు, కాలువలు, కొలైలు, శ్మశాన వేడిక ఇవి పెట్టారు సార్. ఇది కంటే ఏ నాయకులు పట్టించుకోవడం లేదు. మంచినీళ్ళు రావాలన్నా తాటలు తీసిపోతున్నాయి. చూసి వెళ్ళిపోతున్నారు. నాయకులు చూసి వెళ్ళిపోతున్నారు. వాటర్ రావాలన్నా తాటలు తీసిపోతున్నాయి. మనిషి బాగలేకపోయినా కాలువలు, కొలైలు, శ్మశాన వేడిక ఇవన్నీ మనం పెట్టాం. మనం మనిషికి బాగలేకపోయినా ఇల్లు పని మట్టిగా చేయించి లైన్ చేయించాం. ఇల్లు పని అయినా రోడ్డు మీద వేయడం మట్టిగా